నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూ నగర్లో పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన బంకు తొలగింపు వ్యవహారం గ్రామంలో రాజకీయ రగడకు దారితీసింది. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న తన బంకును టీడీపీ నాయకుల ఒత్తిడితో తొలగిస్తున్నారని రేషన్ డీలర్ రమణమ్మ ఆరోపించారు. అయితే గ్రామస్తులు, స్థానిక టీడీపీ నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తూ అసలు కారణం ప్రజల సమస్యలేనని చెబుతున్నారు. బంకు వద్ద మందుబాబుల రాకపోకలు పెరగడం, ఖాళీ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు రోడ్లపై పడేయడం వల్ల పరిశుభ్రత సమస్యలు తలెత్తాయని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా రహదారిపై ట్రాఫిక్ కూడా ఆటంకం కలుగుతుందని పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో అధికారులు ప్రభుత్వ స్థలంలో ఉన్న బంకును తొలగించి స్వంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి రాజకీయ రంగు పులమడం సరికాదని స్థానిక టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తీనందుకు మేము గ్రామ సచివాలయంకి వెళ్ళి 3 సార్లు నోటీస్ ఇచ్చబడింది. కానీ డేట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీయలేదు. అది కాకుండా మా మీదనే కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నారు. మేము ఇలాంటి ఏం చర్యలు తీసుకోకుండా కానీ మా సొంతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మా సొంత కృషితోనే మేము ప్రయత్నిస్తాము. కలెక్టర్కి కూడా హామీ లెటర్ కూడా ఇచ్చాము. కానీ ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు. ఇది ఏ పార్టీకి ఉద్దేశం లేకుండా మా సొంతంగా మేము చేసుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. మా ఇంటి వెనకే రోడ్డు మీద షాప్ పెట్టారు. నిన్న అదే శిల్ప కేబుల్లో చూపించారు కదా, అది మా ఇంటి వెనకే ఉంటుంది. మా కిటికీ ఇంట్లో ఆనుకొనే మాకేమో ఫుల్ అక్కడే వాళ్ళు సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు. అక్కడ నుండి ఫుల్ ఇంట్లోపలికి పొగ వస్తుంది. మేము స్టూడెంట్స్ ఉంటాం, నేను మా అన్న వాళ్ళు ఉంటాం, మా లేడీస్ మా అమ్మ వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటాం, ఫుల్ అన్కంఫర్టబుల్ ఉంటుంది, చదువుకోనికి ఇబ్బంది అవుతుందనే మేము ఇట్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం. ఇట్లా చట్టపరంగా వెళ్ళాం. అంతకు మించి పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి ఇంకేం సంబంధం లేదు. దీంట్లో మాకు అన్కంఫర్టబుల్ గా ఉంది, అది ఇది అనే మేము కంప్లైంట్ చేసాం. తీసేయాలి, వాళ్ళ ఇంటెనక ఉండొద్దు అని. వాళ్ళు ఇంకా ప్రభుత్వ స్థలంలో రోడ్డు మీద పెట్టారు. రవణమ్మ గారు 20 ఏళ్ళుగా రేషన్ డీలర్ గా ఉన్నారు. వాళ్ళకి ఫుల్ ఉపాధి ఉంది. ఏదో ఉపాధి లేనట్టు చెప్పారు, కానీ ఫుల్ ఉంది. మాకు ఇట్లా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందని ఫుల్ చట్టపరంగా వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ కలెక్టర్ దగ్గర 3 నోటీసులు వచ్చినా కానీ తీయలేదు. ఆనుకొని కిటికీలు ఉంది. కిటికీ మా పిల్లలు 3 బీటెక్ చేస్తున్నారు. బీటెక్ చేస్తా ఉంటే ఆ సిగరెట్ పొగ అవి ఇవి ఇంట్లోకి వస్తుందని మా పిల్లలు అరిస్తే మా పిల్లలు పోయి అడిగితే వాళ్ళు ఇంటి మీదకి వచ్చినారు సార్. తిట్టడానికి భారీగా తిట్టినారు సార్ వచ్చి మా ఇంటి దగ్గరికి. మేము కంప్లైంట్ వచ్చి కలెక్టర్ మేడం గారికి ఇచ్చినాం సార్. మేము తర్వాత కలెక్టర్ మేడం వచ్చేసి ఈ మన సత్యవాయలం వాళ్ళకు అప్పచెప్పింది మేడం. తర్వాత వచ్చేసి వీళ్ళకు వాడి పేరు స్థలంలో పెట్టేసి వాళ్ళ బుద్ధి పెట్టేట్టు మమ్మల్ని మాట్లాడి దుబారుగా తిట్టడం చేయడం, మందు తాపడం, సిగరెట్లు అన్నీ తాగుతుంటారు, వాటర్ బ్యాగ్లు అన్నీ ఉంటాయి. మొత్తం A to Z పాన్ పరాకులు A to Z ఉంటాయి సార్. అన్నీ వచ్చే రోడ్డు ట్రాఫిక్ లో కూడా జామ్ చేస్తారు సార్. వాళ్ళు మోటార్ సైకిళ్ళు, కార్లు, సన్న బండ్లు తీయరు, రోడ్లో పెట్టేసి సిగరెట్లు తాగుతుంటారు. అంటే ట్రాఫిక్ జామ్ చేస్తుంటారు సార్ వాళ్ళు. కాబట్టి ఆ షాప్ అక్కడ మా ఇంటి వెనక అసలు ఉండకుండా తీసేస్తే చాలా మంచిదిగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ స్థలంలోనే ఫుల్ పెట్టేసేసినారు సార్. వాళ్ళు పెట్టి మేము తీసేయమని అడిగితే వాళ్ళు కొట్లాడుతున్నారు సార్. కొట్లాడుతున్నారని మేము దాని గురించి మేము పైన అధికారులను ఎంకరేజ్ చేసుకున్నాం సార్. అంత తప్ప మేము ఏ మినిస్టర్ దగ్గరికి పోలేదు, ఏ ఊరికి పోలేదు సార్. మేము వాళ్ళకి అన్ని రంగాలుగా 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు సార్. వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు సార్. వాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ మమ్మల్ని మేము ఒక వ్యవసాయం చేసుకునేటోళ్ళనే బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు. ఇది సార్ మాకు అర్థం కావడం లేదు సార్ మాకు అది.